కొన్ని రాసుల పేర్లు చెప్తాను, నోట్ చేసుకోండి. గెలుపు తప్ప ఓటమి అనేది కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎరగని రాసులు ఉంటాయండి. అంటే జీవితంలో కష్టపడి సాధించుకునే ఉంటారు, కానీ ఎప్పుడు కూడా నాకు ఫెయిల్ అయిపోయింది, నేను డబ్బు సంపాదించలేదు, సంపాదించింది పోగొట్టుకున్నాను, ఇవన్నీ వాళ్ళ నోట్లో నుంచి రావండి ఈ మాటలు. ఎందుకంటే అలాంటి రాసులలో 4 రాసులు ఉన్నాయండి. ఒకవేళ నేను చెప్పినటువంటి రాసులలో మీ రాశిండు కూడా మీరు ఓటమి అనేది కలుగుతుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మీ పేరు. మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి సరైన ఫ్రీక్వెన్సీలో లేకపోవడం, సరైన డిగ్రీలో లేకపోతే ఆ సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా తులారాశిలో పుట్టినటువంటి వారు, వృషభ రాశిలో పుట్టినటువంటి వారు, సింహరాశిలో జన్మించిన వారు, కుంభరాశిలో జన్మించిన వారు, ఈ 4 రాశులలో కనుక మీరు జన్మించినట్టయితే గెలుపు తప్ప అసలు ఓటమి అనేది కూడా ఎరగరండి. నిజం చెప్తున్నాను. ఎందుకంటే తులా వృషభ రాశులకు రాష్ట్రాధిపతి శుక్రుడు మిమ్మల్ని ఎలా వస్తున్నాడు, లగ్జరీగా వస్తున్నాడు. ఎక్కడ చిన్న చూపు చూడడండి. ఎక్కడికి వెళ్ళినా హోందాగా దర్జాగా ఉన్నదే క్వాలిటీగా తింటారు. మీరు సరైన చక్కగా బ్రాండెడ్ బట్టలు దుస్తులు వేసుకుంటారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారండి. ఏదంటే దానికంటే ఇంకొక రూపాయి ఎక్కువ మంచి ఒరిజినల్ను తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. లైఫ్లో ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా తగ్గి ఉండరండి, వాళ్ళే పెరిగి ఉంటారు తులా వృషభ రాశి.